గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. శ్రీలంకలో జరిగిన ట్రై సిరీస్లో ఇండియా ఏ టీం హోమ్ టీం పైన 66 రన్స్ తేడాతో గెలిచి టైటిల్ చేజిక్కించుకుంది. ఈ విన్ విషయంలో నేను 2 కారణాల వల్ల వెరీ హ్యాపీ. నాకు తెగ నచ్చేసింది విన్. ఆ 2 కారణాలు కూడా యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ సంబంధించినవి. అసలు ఈ టోర్నమెంట్ మనం ఎందుకు చూసాం? వైభవ్ కోసం చూసాం కదా. మరి ఎందుకు వస్తాం మనం ఇండియా ఎంత ఇంట్రెస్ట్గా, ఎంత కీన్గా. నేనైతే సోనీ వాళ్ళకి అది అమౌంట్ కట్టి సబ్స్క్రిప్షన్ కట్టి మరీ చూశాను. ఎస్, అతని గురించే. ఒకటేంటంటే ఈ కుర్రాడు సీనియర్ లెవెల్లో ఎలా ఆడతాడు అంటే, ఇండియా సీనియర్ అంటే రియల్ సీనియర్స్ కాదు, కానీ ఏజ్ గ్రూప్ కాదు కదా. ఇంతవరకు ఏజ్ గ్రూప్లో ఐపీఎల్లో ఆడాడు, బాగానే ఆడాడు. బట్ ఇండియా కలర్స్, డానింగ్ ఇండియా కలర్స్ సీనియర్ లెవెల్లో ఎలా ఆడతాడు అనేది అది ఆ డౌట్ పటాపంచలైపోయింది. ఒకటి. రెండోది ఇంకా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, హిందీలో మూతోడు జవాబు అంటారు, తెలుగులో చెంప పెట్టు. శ్రీలంక వాళ్ళు అనవసరంగా కెలికారు. కెలికిన వాళ్ళ మీద బ్రహ్మాండంగా రిప్లై ఇచ్చాడు, బ్యాట్తో రిప్లై ఇచ్చాడు. ఇదే కదా అప్పుడు గ్రేట్ ప్లేయర్స్ చేసేదంతా ఇదే. సచిన్ టెండూల్కర్, హెన్రీ వలాంగా 1919 వరల్డ్ కప్లో, లేకపోతే విరాట్ కోహ్లీని అనవసరంగా రెచ్చగొడితే దే విల్ ఫేస్ ది మ్యూజిక్. నిన్న చెప్పాను నేను, రషీద్ ఖాన్ అంతకుముందు మ్యాచ్లో గుగ్లీతో అవుట్ చేశాడు రోహిత్ శర్మని, అతన్ని మీద విరుచుకుపడ్డాడు రోహిత్ అని చెప్పి. గ్రేట్ ప్లేయర్స్ అందరూ ఏంటంటే, ఎవరైనా తమ ఈగోని హర్ట్ చేస్తే, అంటే ఆఫ్ ద ఫీల్డ్, ఆన్ ద ఫీల్డ్, ఆర్ మాటలతోనో వాళ్ళ పర్ఫార్మెన్స్తోనో వాళ్ళు భలే రిప్లై ఇస్తారు. అదే చేశాడు కుర్రాడు, అదే చేశాడు. ఇదే మనకు కావాల్సింది. ఒక మెసేజ్ పంపించాడు వాళ్ళకి ఏంటంటే, నన్ను అనవసరంగా నాతో పెట్టుకుంటే మీరే నష్టపోతారు అని చెప్పి. నిప్పుతో నేషనల్ గేమ్స్ అంటారా ఏదో సినిమాల్లో, అలా నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడినట్టే. అది ఆ మెసేజ్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అందుకని నాకు నచ్చాడు. ఫస్ట్ థింగ్, అతను లీగ్ స్టేజ్లో అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. అంటే పెద్ద నాక్స్ రాలేదు, మంచి షాట్స్ కొట్టాడు కానీ పెద్ద నాక్స్ రాలేదు. ఏంటబ్బా ఇతను అక్కడ శ్రీలంకలో కాస్త టఫ్ పిచ్ ఉండడం వల్ల ఏంటి ఫ్లాట్ వికెట్ మీద ఆడతాడు, ఇంకా రకరకాల ట్రోలింగ్ జరుగుతుంది మనోళ్ళు. బట్ అతను ఏంటంటే బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ ఉండేవాడు. ఈవెన్ అండర్-19 వరల్డ్ కప్లో కూడా అంతే. ఫైనల్కి రిజర్వ్డ్ ఇస్ బెస్ట్. ఫైనల్లో రెచ్చిపోయాడు. ఇక్కడ కూడా ఈ ఫైనల్ మ్యాచ్కి వచ్చేసరికి బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అతని ఎబిలిటీ గురించి, బయట ఆడతాడా, ఇండియాలో ఆడతాడా, ఫ్లాట్ వికెట్ మీద ఆడతాడా, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడతాడా, అవన్నీ పటాపంచలైపోయినాయి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్పింది ఆల్రెడీ చెప్పిన రీజన్. అతను ఆ పుషింగ్ కూడా చేయకుండా, ఫిజికల్ అవ్వకుండా ఉండుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పుడైనా అతనికి ఏంటంటే, అతనందరికీ ఒక మెసేజ్ పంపించాడు. నన్ను కనుక మీరు అనవసరంగా, ఎందుకంటే చిన్నపిల్లాడు కదా, అతను ఏదో ఒక రకంగా దెబ్బ కొట్టాలని చూస్తారు, దొంగ దెబ్బ తీయాలని చూస్తారు. ఎందుకంటే అతని ఎబిలిటీ అందరికీ అర్థమైపోయింది. బుమ్రాని కొడతాడు, రబాడాని కొడతాడు, స్టార్క్ని కొడతాడు, కమిన్స్ని కొడతాడు, అందరినీ కొడతాడు, ఎక్కడైనా ఆడతాడు, ఎలాగైనా ఆడతాడు, ఏ బాల్ వేసినా కొడతాడు అనేది తెలిసిపోయింది. అతని ఎబిలిటీ, అతనికి ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉందన్నది అందరికీ అర్థమైపోయింది. జనరేషనల్ టాలెంట్ అనే మాటకి అసలు సిసలైన అర్థం. 100కో 1 ఒక్కడు, లాఖో మే ఏక్, అన్ని భాషలు చెప్పాలి అనేది అర్థమైపోయింది. అతను ఏంటంటే ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలని చూస్తారు, కానీ రెచ్చగొడితే మీరే నష్టపోతారు, యుల్ ఫేస్ ద మ్యూజిక్ అనేది ఆ మెసేజ్ వెళ్ళింది. ఆ రకంగా వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను ఎక్సైటెడ్గా ఉన్నాను, సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. అందుకే తమ్నైల్ కూడా మీరు నన్ను క్షమించారు. తమ్నైల్ కొంచెం ఓవర్ బోర్డ్ అయింది. నేను మామూలుగా అలాంటి తమ్నైల్ పెట్టాను. లంకని ఏదో అవమానించినట్టు కాదు. లంక, నేను ఎప్పుడు దులీప్ మెండిస్ నుంచి రణతుంగ, అరవింద డిసిల్వా, మురళీధరన్, గ్రేట్ ప్లేయర్స్, సంఘకార, వీళ్ళందరినీ చూసిన, సంఘకార, జయవర్ధన్, అందరినీ బాగా దగ్గర నుంచి ఫాలో అయిన వాడిని. లంక క్రికెట్ని ఆయన గౌరవిస్తాను. కానీ ఏంటంటే వాళ్ళు చేసిన పని, చిన్నపిల్లవాడిని అనవసరంగా రెచ్చగొట్టారు కదా వాళ్ళు. చిన్నపిల్లవాడిని చూడకుండా, చిన్నపిల్లవాడు అంటారా మీరు, 15 ఏళ్ళ కుర్రాడి మీద మీరు మాటలు వాడతారు. అందుకని మీకు జవాబు ఇచ్చారు కాబట్టి నేను అలాంటి హెడ్డింగ్ పెట్టాల్సి వచ్చింది, అలాంటి ఫోటో పెట్టాల్సి వచ్చింది. లంకా దహనం, అతను హనుమంతుడికి ఉపయోగపడం, అది అంటే నాకు ఎందుకు అనిపించింది. మీరేమని అనుకోండి, కొంతమంది నచ్చకపోవచ్చు, కొంతమంది ఏంటబ్బా ఈయన ఎంత రెచ్చిపోయాడు అనుకున్నా సరే, మనం ఆ డిగ్నిటీ దాటం. ఎప్పుడు మన ఛానల్కి ఒక డిగ్నిటీ, ఒక డెకోరం ఉంటుంది. బట్ స్టిల్ ఈరోజు నాకు అలా అనిపించింది కాబట్టి చేశాను. అది
ఏవైనా సరే నేను నాకు ఎది కాలేదు. ఐ ఆల్వేస్ ఫాలో మై హార్ట్. నాకు హార్ట్ కనిపించిన నాకు ఏది అనిపిస్తే హార్ట్కి ఏమనిపిస్తే అది చేస్తాను. మైండ్ ఎక్కువ వాడను నేను, హార్ట్ వాడతాను. సో అందుకని అది పెట్టాను. బట్ ఏంటి ఆ ఇన్నింగ్స్ ఏంటి, నేను మళ్ళీ మళ్ళీ చూశాను, నేను లైవ్ చూశాను. నేను పొద్దున్నే 10 గంటలకి అన్ని పనులు మానుకొని చూసిన తర్వాత ఒక డే సెలబ్రేషన్స్ ఉన్నాయి మా దగ్గర, అయినా కూడా నేను వేరే కూడా ఉన్నాయి. 10 గంటలకల్లా టీవీ ముందు మ్యాచ్ చూశాను. తర్వాత మళ్ళీ హైలైట్స్ చూశాను. అంత బాగుంది. అతని ఇన్నింగ్స్ ఏంటి, ఈ కంటిన్యూస్ టు అమేజ్ యూ. మన ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ఫస్ట్ 11 బాల్స్లో 50 ఏంటి, 5 4లు 5 6లు, ఒకటే ఒక డాట్ బాల్. వాళ్ళ మీద ఎంత కసితో ఉన్నాడు అనేది అక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత కూడా అదే కంటిన్యూ చేశాడు. 29 బాల్స్లో 100 కొట్టి ఉండేవాడు. జేక్ ఫ్రేజర్ మగ్రక్ రికార్డ్ సమాధానం చేసినాడు. లాస్ట్ ఒక మిస్క్యూ అయింది, అది సెంచరీ రాకపోయినా ఏం పర్లేదు. ఫెయిల్యూర్స్, గోల్డెన్ సెంచరీలు వస్తాయి, కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉండాలి. అన్నీ అలా పోలబాట్లా ఉంటే చాలా ఈజీ అనిపిస్తుంది ఈ గేమ్. బట్ అమేజింగ్. అతను ఆడిన షార్ట్ బాల్ వేస్తే కొడతాడు, ఫుల్ బాల్ వేస్తే డ్రైవ్ చేస్తాడు. అతను లెగ్ సైడ్ వేయట్లేదు, వాళ్ళు లెగ్ సైడ్లో చాలా స్ట్రాంగ్ అని చెప్పి, ఆఫ్ సైడ్లో వేస్తే ఆఫ్ సైడ్లో కూడా అంతే స్ట్రాంగ్ ఉన్నాడు. సో అతని మీద మీరు ఏం ప్రయోగించినా లాభం లేదు. సో అందరికి అర్థమైపోయింది, ఇదే విషయం అర్థమైంది. ఇతని ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉంది. ఇతన్ని ఏదైనా మాటలని ఏదో రకంగా ఇతని కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తే అవుతుంది అనేది ఈ మ్యాచ్లో చూపించాడు. వండర్ఫుల్ 10 4s 8 6s 324 స్ట్రైక్ రేట్. 324 ఏంటి, అతను ప్రియాంష్ షారే అది ఐపీఎల్ మ్యాచ్ అనుకున్నట్టుగా ఆడారు. ప్రియాంష్ షారే కూడా చాలా బ్రహ్మాండం స్టార్ట్ చేశాడు. సో ఇద్దరు యంగ్స్టర్స్ అద్దరు కొట్టేశారు. కానీ 132 8.5 ఓవర్స్లో 132 దగ్గర అవుట్ అయ్యాడు అతను. ప్రియాంష్ షారే ఇమీడియట్గా అవుట్ అయ్యాడు. తర్వాత సేనిటీ రెస్ట్యూడ్. తర్వాత వన్డే గేమ్ చూసాం. తిలక్ వర్మ అండ్ రుతురాజ్ వన్డే గేమ్ ఆడారు. కానీ తిలక్ వర్మ అని అందరూ అంటారు కానీ స్లోగా ఆడుతున్నాడు. అతని ఒక ఎండ్లో ఉండాలి. అలా ఉండి అతను ఏంటంటే హ్యాడెడ్ 84 రన్స్ విత్ రుతురాజ్ ఇది ప్రాపర్ వన్డే బ్యాట్స్మెన్. అలాగే నాకు కుమార్ కుషాకర్ కూడా బాగా నచ్చాడు. చాలా మంచి క్లాసీ ప్లేయర్ అతను కూడా. అతను 39 అంతా చేశాడు. బట్ అతనితో ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్, ఆ కన్సాలిడేషన్ మంచి బ్రహ్మాండం స్టార్ట్ దొరికింది, దాన్ని కన్సాలిడేట్ చేశాడు తిలక్ వర్మ. తర్వాత మంచి క్యామియోస్ ఫ్రమ్ విప్రాజ్ నిగమ్ అండ్ అనుకుల్ రాయ్, ఇద్దరు ఆల్రౌండర్స్. సో ఇండియాకి ఆల్రౌండర్స్ ఉన్నారు. సూర్యాన్ షెట్కి ఫెయిల్ అయినా మనకి కనిపిస్తుంది. 377 వచ్చింది. వాళ్ళ ఇన్నింగ్స్లో యష్ ఠాకూర్ వాజ్ వెరీ గుడ్. ఫస్ట్ 3 వికెట్స్ తీశాడు. తర్వాత సదీర్ సమర్ విక్రమ్ బాగా ఆడాడు. తర్వాత ఇద్దరు ఆల్రౌండర్స్, వాళ్ళ పేర్లు ఒకరు విఎస్ కాంత్, మరో పేరు నాకు గుర్తులేదు. ఇద్దరు కలిసి కొంచెం ఫ్రస్ట్రేట్ చేశారు. కానీ దట్ పార్ట్నర్షిప్ వాజ్ బ్రోకెన్ ఫైనల్లీ. సో విప్రాజ్ గాట్ 3 వికెట్స్, వెరీ గుడ్ గేమ్ బ్యాటింగ్ బౌలింగ్ అని. సో యష్ ఠాకూర్ అండ్ విప్రాజ్ ఎక్కువ వికెట్లు వచ్చినాయి. బౌలింగ్లో అంత పదులు లేదు. అశోక్ శర్మ కొంచెం యాక్యురసీ ఇంప్రూవ్ చేసుకోవాలి, పేస్ ఉంటే సరిపోదు. బట్ ఓవరాల్గా మన టీం 66 రన్స్తో హ్యూజ్ మార్జిన్తో చాలా ఈజీగా గెలిచింది. బట్ దిస్ ఈస్ వైభవ్ సూర్యవంశీస్ మ్యాచ్. వైభవ్ సూర్యవంశీ ఎంత బాగా ఆడగలడు ఏ ఫార్మాట్ అయినా అనేది మనకి క్లియర్గా అర్థమైపోయింది. ఈ కురాడ్ 15-year-old బాయ్ అని మనం పెద్దగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా ఆడగలడు అనేది మనకి క్లియర్గా ఈ టోర్నమెంట్లో ఈ ఫైనల్తో అర్థమైంది. అండ్ అతను రెచ్చగొడితే కూడా చాలా ఇబ్బందులు పడతాడని కూడా అర్థమైంది. సో ఆ రకంగా ఈ మ్యాచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీడియో లేట్ అయింది ఎందుకంటే నేను మ్యాచ్ చివరి వరకు చూశాను. తర్వాత నాకు అర్జెంట్ పని ఉండి వెళ్ళాల్సి వచ్చింది, అందుకని లేట్ అయింది. అది ఎప్పటి నుంచో చేసినవాడిని. మన మిత్రులు వాట్సాప్ గ్రూప్లో చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కూడా అడిగారు ఇంకా వీడియో చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా అప్పుడే చేసి ఉండేవాడిని. నాకు తప్పనిసరి పరిస్థితిలో బయటికి వెళ్ళి ఒక పని అటెండ్ అవ్వాల్సి వచ్చింది కాబట్టి వీడియో లేట్ అయింది. అయితే ఎప్పుడో చేయాలి వీడియో అని చెప్పి ఎంతగానో అనుకున్నాను. మొత్తం మీద ఫైనల్లీ ఇట్ ఈస్ విత్ యూ.